విజయ్ కుమార్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. బ్యాడ్ బాయ్ కార్తిక్ ఏప్రిల్ 17th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది ఫైనలీ సినిమా వస్తుందనేది. అండ్ మా ప్రొడ్యూసర్కి శ్రీనివాస్ గారు, ఈ సినిమా నుంచి మీరు ఇంకా చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేయాలి, మీ ప్రొడక్షన్ నుంచి చాలా మంచి సినిమాలు రావాలి. ఐమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మై ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూకి చాలా థ్యాంక్స్. ఎంటైర్ జర్నీ వాజ్ అ లాంగ్ జర్నీ, ఒక మంచి ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ నాది, మీకు చూసిన తర్వాత తెలుస్తుంది. అండ్ శౌర్య గారు, ఆయనతో వర్క్ చేయడం ఫస్ట్ టైం, బట్ సచ్ అ టాలెంటెడ్ యాక్టర్ అండ్ చాలా ఎంజాయ్ చేశాను వర్క్ చేయడం. రసూల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ తప్పకుండా సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు అండ్ మీ బ్లెస్సింగ్స్ మా సినిమాకు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఎస్, ఇప్పుడు మన బ్యాడ్ బాయ్గా కనిపించబోతున్న గుడ్ బాయ్ నాగశౌర్య గారు అంటేనే మా అందరికీ గుడ్ బాయ్గానే తెలుసు. కానీ గుడ్ బాయ్ పర్సంటేజ్ ఎంత, బ్యాడ్ బాయ్ పర్సంటేజ్ ఎంత మీలో అని చెప్పి స్టార్ట్ చేయండి. అసలు ఐడియా లేదు నాకు. మీరే, మీ గురించి మీరే. నాకు నేను 100% మంచి బాయ్, ఆపోజిట్గా నేను 100% బ్యాడ్ బాయ్. తెలియాలా అయితే? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. కలిసి చాలా రోజులైంది. వెరీ హ్యాపీ టు సీ యూ గైస్. అండ్ ఇక్కడ వచ్చిన ప్రేక్షకులందరికీ హాయ్. అబ్బాయిలు కూడా హాయ్ అయిపోయాను నేను కూడా. బ్యాడ్ బాయ్ కార్తిక్ ఈవెంట్కి ఇంతమంది గుడ్ బాయ్స్ వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో ముందుగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే, డబ్బులు లేకుండా మనం ఏ పని స్టార్ట్ చేయలేం బేసిక్లీ. సో డబ్బులు పెట్టిన మా ప్రొడ్యూసర్, ఈ సినిమా మంచి డబ్బులు రావాలని, మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ సినిమా జరగాలని పట్టుబట్టి సినిమా ఎండింగ్ వరకు ఆ పట్టు బిగించి సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ మీరు అనుకుంది జరగాలని కోరుకుంటున్నాను. సో ఏప్రిల్ 17th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను కూడా. అండ్ నాకు ఎప్పటి నుంచో కళ, ఆరెంజ్ మూవీ సినిమా చూసినప్పటి నుంచి, పాటలు విన్నప్పటి నుంచి మనం కూడా ఒక సినిమా హరీష్ జయరాజ్ గారితో చేస్తే బాగుంటుంది అని చెప్పి, సో అలాంటి హరీష్ జయరాజ్ గారితో ఈ సినిమా చేశాను. మంచి మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అంటే నేను ఒక సినిమా అభిమానిని. నేను వాళ్ళతో పని చేయాలి, వీళ్ళతో పని చేయాలని చెప్పి కోరుకుంటాను. అలాగే కొన్ని సినిమాలు చూసి నేను రసూల్ గారితో, ఆయన కెమెరా వర్క్తో, ఆయన చూపుతో నేను చూసుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నాను. సో థ్యాంక్ యూ సార్, ఈ సినిమా మీ ప్రాజెక్ట్ చేసినందుకు. చాలా చాలా బాగా చూపించారు నన్ను. అండ్ సినిమా ఫాస్ట్గా అవడానికి, అట్ ది సేమ్ టైం ఏ ఇబ్బందులు వచ్చినా ఆయన భుజాల మీద చేసుకుని షూటింగ్లో కంప్లీట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను చాలా చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా చూపించారు కూడా. అండ్ శ్రీదేవి గారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి? నేను చిన్నప్పుడు ఈశ్వర్ అనే సినిమా చూశాను. మీ అందరూ చూసే ఉంటారు కదా, ప్రభాస్ గారు ఫస్ట్ ఫిలిము. సో సో నాకు అలాంటి లక్ రావాలని ఈ లేడీతో నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సీరియస్లీ ఐఎమ్ సో హ్యాపీ వెన్ యూ సెడ్ ఎస్ టు దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ సో గ్లాడ్. అండ్ మన ఫ్యూచర్లో చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో పనిచేసిన వెంకటేశ్వర్ గారికి, సముద్రకాని గారికి, సాయి కుమార్ గారికి, అలాగే ఎంతోమంది, పూర్ణిమ గారికి, చాలామంది ఉన్నారు. అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఏప్రిల్ 17th. ఇంకెన్నో రోజులు లేదు, తిప్పి కొడితే నెక్స్ట్ వారంలో వచ్చేస్తాం. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మీకు నచ్చాలని కోరుకుంటున్నాను. ఇంకెవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి. ఇంతటితో ముగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నాగశౌర్య గారు. చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము మిమ్మల్ని మళ్ళీ స్క్రీన్ పైన చూడడం కోసం. సో బ్యాడ్ బాయ్ కార్తిక్గా మమ్మల్ని అందరినీ కంప్లీట్గా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ నలుగురికి కూడా ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, బ్యాడ్ బాయ్ కార్తిక్ ఇన్ వీఆర్ సో ఎక్సైటెడ్. ఇది మా ఫస్ట్ మూవీ. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ మీద శౌర్య గారితో ఒక మంచి సినిమా తీసాము. సో మేము వీఆర్ వెరీ ప్రౌడ్లీ టు అనౌన్స్, ఇది జీ వాళ్ళకి మొత్తం చూపించి, మేము సినిమాని చూపించిన తర్వాతే వాళ్ళకి ఓటీటీ అన్ని రైట్స్ ఇస్తే వాళ్ళు కావాలని చెప్పి మేము డిస్ట్రిబ్యూషన్ కూడా మేమే చేస్తామండి, చాలా బాగుంది సినిమా అని చెప్పి తీసుకున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్. అండ్ ఖచ్చితంగా ఇదైతే ఎవరిని డిసప్పాయింట్ చేయదు.
అదేవిధంగా కొనుక్కున్న అందరికీ డిస్ట్రిబ్యూటర్స్కి కానీ ఎగ్జిబిటర్స్కి కానీ ఎవ్రీబడి విల్ బీ వెరీ హ్యాపీ. అదేవిధంగా మాకు అంతా చాలామంది చాలా మాట్లాడాలి యాక్చువల్గా, బట్ ఐ విల్ టేక్ సమ్ అదర్ టైమ్. మాకు అన్ని రకాలుగా కోఆపరేట్ చేశారు అందరూ కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. శౌర్య గారు, మాది ఫస్ట్ ప్రొడక్షను, తెలిసి తెలియక మా వల్ల కొన్ని తప్పులు జరిగినాయి. వీఆర్ వెరీ వెరీ సారీ అబౌట్ ఇట్. బట్ మీరు మాకు చాలా సపోర్ట్ చేశారు అన్ని రకాలుగా కూడా. ఐ విష్ టు వర్క్ విత్ యూ అగైన్ యాజ్ యూ సెడ్. డెఫినెట్గా మీకు ఇది ఖచ్చితంగా ఒక మంచి సినిమా. తను శౌర్య గారి కెపాసిటీ ఏంటంటో మీరు చూస్తారు. యాక్చువల్గా యాక్షన్ అవుట్ అండ్ అవుట్ ఈజ్ గోయింగ్ టు ఎంటర్టైన్ అస్ అగైన్. ఒక చెలో తర్వాత మళ్ళీ అంత మంచి హిట్ తనకు రాబోతుందని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అదేవిధంగా April 17 థియేటర్స్. మాకు ఇంకొక పిల్లర్ మాకు రసూల్ గారు, ఆయన ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా ఈ సినిమాలో మీరు చూస్తారు ఖచ్చితంగా. ఎక్కడెక్కడైతే కనుక గ్రేట్ ఎపిసోడ్స్ ఉంటాయో ఆయన చేసినటువంటి హెల్ప్ మర్చిపోలేను ఖచ్చితంగా. అండ్ వన్ అదర్ థింగ్, శ్రీదేవి గారు, యు ఆర్ గోయింగ్ టు రాక్. ఈ పిక్చర్లో మీరు శ్రీదేవి గారిని చూసిన తర్వాత ఒక గోయింగ్ ఫార్వర్డ్ షీఈ్ వెరీ బిజీ, అంత ఖచ్చితంగా చెప్పగలను నేను. ఎందుకంటే యూ విల్ బీ అనదర్ ఆల్టర్నేట్ ఫర్ సమ్ క్యారెక్టర్స్ ఫర్ షూర్. శౌర్య గారికి ఎంత పేరు వస్తుందో డెఫినెట్గా మీకు అంతే వస్తుంది. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరి ఆశీర్వాదం కావాలి. ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఎస్, సినిమా స్క్రీన్ పైన అందరినీ అంతే అద్భుతంగా బ్యూటిఫుల్గా చూపిస్తూ ఉంటారు. ఆయన గ్లామర్ కూడా బయట కూడా అలాగే మెయింటైన్ చేస్తుంటారు. సార్ మీరు బ్రహ్మాజీ గారు అసలు ఏజ్ అవ్వరేమో కదా. ఎస్, రసూల్ ఎల్లోర్ గారు. ఎస్, ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అంటే జనరల్గా నాకు మాటల కంటే మాట్లాడడం చాలా తెలియదు, సరిగా తెలియదు. అవసరం ఉంటేనే మాట్లాడతాను. బట్ దిస్ ఫిల్మ్ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్స్ టు మీ అన్ని రకాలుగా. ఇట్స్ లైక్ ఎ ప్లెజర్ అండ్ పెయిన్. అండ్ వీ హ్యాడ్ వర్క్డ్ వెరీ హార్డ్. చాలా కష్టపడి చేసిన పని సినిమా. రిజల్ట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఐ హోప్ యుల్ ఆల్ లైక్ ఇట్. సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, శ్రీదేవి